తీసుకోండి. థ్యాంక్ యూ. నో మెన్షన్. నేస్తాం. ప్రతిసారి ఆపత్ బంధువుల్లా నన్ను ఆదుకుంటూనే ఉన్నారు. ఒకసారి లారీలో లిఫ్ట్ ఇచ్చారు, మరోసారి నా మాన ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు పాట పాడి నా పరువు నిలబెట్టారు. జరిగిన సంఘటనని తలుచుకుంటుంటే మీరు నా కోసమే పుట్టారనిపిస్తోంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్. సురేష్ దగ్గర నుంచి అర్జెంటుగా డబ్బు పంపని టెలిగ్రామ్ వచ్చింది. సరే, 500 రూపాయలు టీఎంఓ పంపించండి. ఓకే మేడం. సురేష్ ఎవరు? మా అన్నయ్య. ఏం చేస్తుంటాడు? ఏం చేయడు, నామమాత్రంగానే నాకు అన్నయ్య. వాడి బాధ్యతంతా నాదే. మరి మీ పెళ్ళయి మీ దారి మీరు చూసుకుంటే అతను ఏమవుతాడు? నా పిల్ల పెళ్ళనేది నా జీవితంలో కల. మీరు నమ్మటం లేదు కదూ, కానీ అది నిజం. తామరాకు మీద నీటి పుట్టు ఎంతసేపు నిలుస్తుందో నా జీవితంలో అదృష్టం కూడా అంతే. అందినట్టే అంది చేజారిపోతుంది. అందరు ఆడపిల్లల్లాగా నా ఇల్లు, నా సంసారాన్ని కోరికలు నాకు ఉన్నాయి, కానీ అవి నెరవేరేవి కావు. అలా ఎందుకు అనుకుంటారు? పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. మీ కాబోయే భర్త ఎక్కడో ఉండే ఉంటాడు. నిజమే. మీతో పరిచయం అయ్యాక నేను కోరుకున్నది నాకు దక్కుతుందని నమ్మకం కలుగుతోంది. కంచే పట్టు సీరల్, కాశ్మీర్ సిల్క్ సీరల్, బనారస్ సిల్క్ సీరల్. అమ్మా వణకం, సార్ వాడికి వణకం. నమస్కారం. నాను రావండి సార్. ನಮ್ಮ తాత సుబ్బయ్య చెట్టి విజయవాడలో పిరిదిటారు. ನಮ್ಮ అమ్మ ఊటీలో పిరిదిటాச்சு. అది நான் ఊటీలో పుట్టాను. మంచి పని చేశావు. రామయ్య చెట్టి అంటే ఇంక పెరియ పేరు సార్. పెద్ద పెద్ద ఆంధ్రవాడు వెనకెట్టు దాని ఎండా వ్యాపారం చేస్తాడు. సరే సరే, వ్యాపారం ఉంది గాని ఆ స్వెటర్ అది కాదు, ఇది. ఇదిగో సార్ వాడికి రొంబ నల్లారికో అమ్మా. ఒకసారి లేవండి. ఎందుకు? లేవండి చెప్తాను. కరెక్ట్ సైజ్. ఈ కలర్ మీకు చాలా బాగుంది. ఇప్పుడు దేనికి? మన స్నేహానికి గుర్తుగా మీకు గైడ్ పీసు. ఎంతండి ఇది? 200. సరే, ప్యాక్ చేయండి. ఇప్పుడే వేస్తాను. ఏ శాల్వాడే, నాకు మంచి శాల్వా కావాలి. ఖరీదు అందుబాటులో ఉండాలి. ఓ కాశ్మీర్ శాల్వాలు ఉన్నాయి సార్, చాలా బాగుంటాయి. చాలా బాగుంటుంది. బాగానే ఉంది. ఇది ఆ జరీ బార్డర్ చీరలు ఇవ్వండి. తీసుకోండి. ఏమిటి ఏదో కొంటున్నట్టున్నారు? ఈ శాల్వా మా అమ్మ కోసం. ఈ చీర ఎలా ఉంది? చాలా బాగుంది. తులసికి నచ్చుతుందో లేదో. తులసి ఎవరు? నా కాబోయే భార్య. ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే. రూపాదేవి ఏదో లోకంలో ఉన్నట్టున్నారు. ఈ చీర మా తులసికి నచ్చుతుందంటారా? ప్రేమతో ఇచ్చే కానుకేదైనా అవతల వాళ్ళకి నచ్చుతుంది. ఇది ప్యాక్ చేయండి. నేను వెళ్ళొస్తాను. నేస్తాం. వెళ్ళిపోతున్నారా? మళ్ళీ మనం కలుసుకుంటామా? ఎవరు ఎప్పుడు ఎలా కలుసుకునేది నిర్ణయించేది ఆ భగవంతుడు. నేను వెళ్ళొస్తాను. డబ్బు తీసుకోండి. ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే. సాగుతున్న బాటసారి ఆగి చూడు ఒక్కసారి. సాగుతున్న బాటసారి ఆగి చూడు ఒక్కసారి. కలుసుకొని ఇరు తీరాలు, కనిపించని సుడిగుండాలు. చూసుకో పదిలంతా హృదయాన్ని అద్దల్లా. పగిలేది ఖాయం ఏదైనా, వదిలేను నీలో వేదన. చూసుకో పదిలంతా. అమ్మా, నీకోసం ఈ శాలువా ఊటీ నుంచి తీసుకొచ్చాను. ఎలా ఉందమ్మా? చాలా ఖరీదులా ఉందిరా. ఎందుకు ఇలా డబ్బు ఖర్చు పెడుతున్నావు? అదేమిటమ్మా అలా అంటావు? అమ్మ కంటే డబ్బు ఎక్కువ.
అదేంటి? ఇదా? ఇది ఇది ఓహో, కోడల పిల్లక. చూడమ్మా ఎలా ఉందో. చీర నేనెందుకురా చూడ్డం? చీర కట్టి కోడల పిల్లని తీసుకురా, అప్పుడు చూస్తాను. అలాగేనమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. ఎక్కడి చీర? నీకోసం ఊటీ నుంచి తెచ్చాను. బాగుందా? ఓ, చాలా బాగుంది. అయితే పట్టు కడతాను. ఏంటి, నీ చీర కట్టడం కూడా వచ్చా? ఇంకా తెలియదేమిటి బ్రహ్మాండం. నా చేత కట్టించుకున్నారంటే వదిలిపెట్టరు. మొన్న కృష్ణవేణి కట్టాను. కృష్ణవేణియా? బాగుందని భానుమతి కూడా కట్టించుకుంది. చూసావా, ఇంకొక ఆడదాని పేరు చెప్తే చాలు అంతలోకే ఈర్ష్య ముంచుకొస్తుంది. కృష్ణవేణి అంటే మా ఇంటి పక్కన లేదు బేబీ, ఆ అమ్మాయి పేరు. ఓ, ఆ పిల్ల. అయితే పట్టు చీర కడతాను. అక్కర్లేదు బాబు, నేనే కట్టుకుంటాను. సరే, ఇది కట్టుకో చూస్తాను. ఏమిటి, నీ ఎదురుగానా? ఏం తప్ప? చూడు మిస్టర్, వాట్ మిస్? మన ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు. ఓహో, పెళ్లి అయిన తర్వాత నా ఎదటే కట్టుకుంటాం అన్నమాట. బయటికి వెళ్ళండి సార్. ఏమిటా దొంగ చూపులు? కొంచెం జోనిస్తే ఈ జోమ్యం పోయిందో. మీరు రావచ్చు. హాయ్ హాయ్. ఏమిటలా చూస్తున్నారు? మిమ్మల్ని. ఇన్నాళ్ళు ఇంత అందాన్ని వదిలి ఎలా ఉన్నానా అని ఆలోచిస్తున్నాను. వస్తున్నాను నాన్న. ఎంతసేపు అయింది బాబు వచ్చి? ఇప్పుడేనండి. ఆహా. ఏమిటి విశేషం? ఒకసారి మా అమ్మ తులసిని చూస్తాను, ఆహా. అందుకని మీతో చెప్పి. బాబు, నీ కాళ్ళు కడగటానికి దోసుడు నీళ్లు తప్ప ఏమీ లేని నిర్భాగ్యుణ్ణి. నా బిడ్డను కోరి నీ ఇంటికి తీసుకువెళ్తానంటే నేను కాదంటానా? అలాగే బాబు, తీసుకెళ్ళు. వెళ్ళిరామ్మా. వస్తానన్నా. వస్తానండి. అమ్మా. ఏమిట్రా? అమ్మాయి. అమ్మాయా? అదేనమ్మా, ఆ అమ్మాయి. ఓహో, ఆ అమ్మాయా? ఏది? కనపడలా? ఇదిగో. చూడమ్మా, ఈ అమ్మాయినే నేను పెళ్ళాడబోయేది. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? నీకు నచ్చలేదా? నచ్చకపోతే చెప్పు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. చాలే ఊరుకో. నచ్చకపోవడం ఏమిట్రా? అమ్మాయి ముఖంలో లక్ష్మీకళ ఉట్టి పడుతుంటేను. మన అదృష్టం కొద్దీ ఇంత మంచి సంబంధం దొరికింది. పాపారావు అన్నయ్యని పిలిపించి వెంటనే ముహూర్తం పెట్టిస్తాను. పాపారావు అన్నయ్య? అవునరా, మీ ప్రేమ వ్యవహారం అంతా పాపారావు అన్నయ్య నాకు చెప్పాడు. పెళ్లిలో కట్నంగా ఒక లారీ కూడా ఇస్తారన్నాడు. ఎవరి గురించి అమ్మా నువ్వు మాట్లాడేది? ఈ అమ్మాయి పాపారావు అన్నయ్య కూతురు, పేరు ధనలక్ష్మి. నాకు అన్ని తెలుసు. ధనలక్ష్మి కాదు, వెంకటలక్ష్మి కాదు. ఈ అమ్మాయి అసలు పాపాలరావు గారి అమ్మాయి కాదమ్మా. శివయ్య గారి అమ్మాయి, పేరు తులసి. మరి అలా చెప్పాడేమిటి అన్నయ్య? అది ఆయన కోరిక ఉంటుంది. చూడమ్మా, నేను మనసిచ్చింది మనవాడాలనుకుంటున్నది ఈ అమ్మాయినేనమ్మా. తులసి గుణవంతురాలు. కట్నాలు కానుకలు ఏమిచ్చుకోలేరు, పేదింటి పిల్ల. సరిపోయిందిలే సంబడం. అమ్మా, అమ్మా చూడమ్మా, తులసి ఇంటి కోళ్ళ కావటం నీకు ఇష్టం లేదా? చూడమ్మా, నేను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న అదృష్టం నాకు కలిగించమ్మా. అమ్మా, అమ్మా, నీ కొడుకు సుఖం నువ్వు కోరుకోవా అమ్మా? అంత మాట ఎందుకురా నాయన అనడం? అయినా నా పిచ్చి గాని ఈ రోజుల్లో పెద్దవాళ్ళ మాటలు ఎవరు లక్ష్య పెడుతున్నారు కనుక. నీ ఇష్టం, చేసుకునేవాడివి నువ్వు, కష్ట సుఖాలు అనుభవించేవాడివి నువ్వు. నీ ఇష్టం వచ్చిన అమ్మాయినే చేసుకో. అమ్మా, చేసుకోమంటావా? రామ్మా, రా రామ్మా. ఏమిటలా బొమ్మలా నిలబడి చూస్తున్నావు? కాబోయే అత్తగారు. లేవండి లేవండి. లే. అయ్యా, మంగళసూత్రధారం కానివ్వండి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. వండర్ఫుల్, బ్యూటిఫుల్, ముద్దబంతి పువ్వులా ఉన్నావు.
అబ్బబ్బబ్బా కానీ ఆ ఒంటి మీద నగలే బాగాలేవు. ఏమిటండి? అవును, అతి సుకుమారమైన నీ శరీరం మీద ఈ చీర నగలు మోటుగా లేవు. చూడు, ఆడవాళ్లకు అలంకారాల మీద మోజు ఉండకూడదు. అదేమిటండి, ఆడదానికి అలంకరణి అందం అన్నారు. ఎవడన్నాడు గాడిదే? ఈ విషయం నీకెలా చెప్పాలో నాకేం తెలియటం లేదు. జంతువులు పక్షులు చూడు ఎంత హాయిగా జీవిస్తున్నాయో. చిలకమ్మ గోరువంక దగ్గరికి పెడుతుంది, చీర కట్టుకునే పెడుతుందా? కాకమ్మ కాకి దగ్గరికి పెడుతుంది, జాకెట్ తొడుక్కునే పెడుతుందా? నో. ఆడపిచ్చుకు మగపిచ్చుకు దగ్గరికి పెడుతుంది, నగలు పెట్టుకునే పెడుతుందా? ఏమిటండి మీరు అనేది? ఉన్నదే అంటున్నాను. మనకంటే పక్షులు జంతువులే ఈ విషయంలో నయమంటాను. ఎప్పుడూ అనురాగంగా కలసిమెలసి ఉల్లాసంగా ఉంటాయి. ఒళ్ళు దాచుకోకూడదు. వీడెవరండి సమయానికి కంతలని చూస్తున్నాడు? కూర్చో. చూడబాయ్, ఇవాళ దినపత్రిక చదివావా? నువ్వెక్కడ చదువు? టైం అంతా చీర కట్టుకోవటం నగలు పెట్టుకోవడంతోనే సరిపోయి. చూడు, డాక్టర్ ముద్దులభాయ్ పటేల్ అనే దివ్యజ్ఞాన సంపన్నుడైన శాస్త్రకారుడు ఒకడు ఒక మహత్తరమైన విశేషాన్ని కనిపెట్టి యావత్ ప్రపంచానికి భారతదేశం తరఫున బహుమతిగా ఇచ్చాడు. ఏమిటండి అది? ఇది ఏమో, మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం కదా, ఆ 2.5 గంటల్లోనే హీరో హీరోయిన్లు చూసుకుంటారు, కలుసుకుంటారు, ప్రేమించుకుంటారు, పాటలు పాడతారు, పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత 4-5 వీరులను బట్టి పిల్లల్ని కంటారు, ముసలి వాళ్ళు కూడా అయిపోతారు. 2.5 గంటల్లోనే వాళ్ళు ఇన్ని పనులు చేయగలిగినప్పుడు ఈ పనులన్నీ మనం వారం రోజుల్లో చేద్దాం. రేపు సాయంత్రం నేను ఇంటికి వచ్చేటప్పటికి నువ్వు వయ్యారంగా గుమ్మంలోకి వచ్చి, ఏమండి నేను తల్లిని కాబోతున్నానని చెప్పాలి. ఎల్లుండి సాయంత్రం గదిలోకి వచ్చేటప్పటికి కిలకిల్లాడుతూ ఎదురుకుండా వచ్చి, ఏమండి అమ్మాయి పుట్టిందండి అని చెప్పాలి. సరే అబ్బాయి, పేరేం పెడతాను చెప్పు. వెంకటేశ్వరం పెడతామండి. పెద్దానికి 7 కోట్ల వాడిని చంపేస్తున్నారు. ఇప్పటికే తాలూకాకి 7 లక్షలు, జిల్లాకి 70 లక్షల మంది వెంకటేశ్వరరావులు విరిశారు. ఇంకా పేరెందుకు? నీ పేరు నా పేరు కలిసి వచ్చేట్టు చెప్పు. తులసిరావుని పెడదాం. తులసిరామ్. ఒకవేళ ఆడపిల్ల పుడితే రామ తులసి అని పెడదాం. రామ తులసి. వెరీ గుడ్. మనకి పిల్లలు పుట్టారు, పేర్లు కూడా పెట్టుకున్నాం. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. గుమ్మ తడిసే